తనూజ మాధురి గారిని రాజా, అమ్మ అని పిలవడానికి రీజన్ ఏంటి? దానికన్నా ముందు ఎవరైతే ఈ షార్ట్ ఫస్ట్ టైమ్ చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బీబీ టాకీస్ తెలుగు. అండ్ నేను షార్ట్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. తనూజ ఎన్ జనరల్‌గా చాలా సాఫ్ట్ అండ్ కూల్. గేమ్ బాగా ఆడిద్ది. కానీ బుర్ర బాగా వాడుతుంది. ఎందుకంటే మాధురి గారి నోట్లో నోరు పెట్టడం ఇష్టం లేక, ఆవిడతో గొడవ పడితే విన్ అవుతానో అవ్వకపోవచ్చు, ఎనర్జీ వేస్ట్ అనుకుని సో, ఆవిడతో దగ్గరైపోయిందనమాట. కూల్‌గా ఆవిడకి దగ్గరైపోయి నార్మల్‌గా అమ్మ, రాజా అంట కూల్‌గా మాట్లాడింది. సో, బుర్ర వాడిందనమాట. సో, కొన్ని కొన్ని సార్లు కండబలం కన్నా బుద్ధిబలం ఎక్కువ అంటారు చూసారా? ఆటలో ఎవరైనా ఆట కరెక్ట్‌గా ఆడుతున్నారంటే తనూజ ఆడుతుంది. ఎక్కడ, ఎలా ఆడితే ఆట ముందుకెళ్తుంది, ఎవరిని ఎలా ఉంచాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి అనే పాయింట్స్ అన్నీ కూడా తనకి బాగా తెలుసనమాట. సో, అవన్నీ కూడా దారిలో పెట్టుకొని తన జర్నీ ముందుకి రోజు రోజుకి పైకే వెళ్తుంది తప్ప డౌన్‌ఫాల్ అవ్వట్లేదు. అండ్ ఈరోజు గేమ్‌లో కూడా మన సంజన గారి మనీ కొట్టేశారనమాట. తనూజ ఒక్కడే కొట్టేయలేదు. సుమన్ శెట్టి, తనూజ, దివ్య ముగ్గురు ప్లానేసుకొని కొట్టేశారు. దానికి మన సంజన గారు ఎంత ఆర్గ్యుమెంట్ చేశారంటే టూ మచ్ ఆర్గ్యుమెంట్ అనమాట. ఇప్పుడు ఆవిడ దొంగతనం చేయొచ్చు. గుడ్లు దొంగతనం చేయొచ్చు. ఇది వీళ్ళు కొట్టేసింది టాస్క్‌లో. ఆవిడ జెన్యూన్‌గా అందరితోనే గుడ్లు దొంగతనం చేశారు, బట్టలు దొంగతనం చేశారు. వీకెండ్ ఎపిసోడ్‌కి లేకుండా బట్టలు దాసింది దివ్యాయి. అప్పుడేమో అది నాటీ నాటీ థింగ్స్. ఇప్పుడేమో ఈవిడ వేరే వాళ్ళు దొంగతనం చేయడం వల్ల ఈవిడ ఓడిపోతుందని చెప్పి, నో ఇది అన్‌ఫెయిర్. మేము క్లాసు, మేము యాక్టర్స్, ఆర్టిస్ట్, బయట మేము క్లాసు. మేము ఇట్లాంటి పనులు చేయమంటున్నారు. మరి ఇట్లాంటి పనులు చేయను అనే స్టేట్మెంట్ ఇచ్చిన మీరు ఫస్ట్ నుంచి ఎందుకు గుడ్లు దొంగతనం ఎందుకు చేశారు? బట్టలెందుకు తీసేశారు? రకరకాలగా ఎందుకు దొంగతనం చేశారు? మెడలో దొంగలున్నారు జాగ్రత్త అని బోర్డ్ ఎందుకేసుకున్నారు? అవన్నీ చేసినప్పుడు గుర్తురాని మీ క్లాస్ థింగ్స్ ఇప్పుడు సడెన్‌గా టాస్క్‌లో మీరెక్కడ ఓడిపోతారో అనే భయం పుట్టి అవతలోళ్ళని రెచ్చగొట్టే డైలాగ్స్ ఏస్తున్నారనమాట. సో, ఇవి కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం అవతల వాడిని ఒకటి అనే ముందు మనం చూసుకోవాలనమాట. ముందు మనది మనం చూసుకొని పక్కనోడినంటే బావుంటది. వాళ్ళు ఆట అలాగే ఆడాలి. టాస్క్ అదే కాబట్టి ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులుంటే వాళ్ళకి ఛాన్స్ వచ్చిద్ది కాబట్టి వాళ్ళు కొట్టేస్తున్నారు. సో, దాంట్లో అయితే నాకేం తప్పనిపించట్లేదు. మన తనుజ గాని, దివ్య గాని, సుమన్ శెట్టి గాని బ్రహ్మాండంగా ఆడుతున్నారు. డబ్బులన్నీ నీట్‌గా దాచుకున్నారు. సో, వీళ్ళు ఇలాగే ఆడితే వీళ్ళ ముగ్గురిలో ఒకళ్ళు కంటెండర్స్ ఇద్దరవ్వచ్చు. కెప్టెన్ మోస్ట్‌లీ తనూజ అయితే బావుండనిపిస్తుంది నాకు. సో, మీకేమనిపిస్తుంది? ఈ వీకైనా అట్‌లీస్ట్ తనూజ కెప్టెన్ అవుతుందా? కింద కామెంట్ పెట్టండి. అలాగే నేను స్టార్టింగ్ చెప్పాను కదా! ఈ షార్ట్ ఫస్ట్ టైమ్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బీబీ టాకీస్ తెలుగు. అండ్ నేను షార్ట్ పెట్టగానే మీకు వీడియో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థాంక్ యూ.